ओम शांति। ఓం శాంతి. आज के मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క తేదీ 15 दिसंबर 2006। డిసెంబర్ 15, 2006వ సంవత్సరం. इस मुरली में बाबा कहते हैं, ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, स्मृति स्वरूप बन, స్మృతి స్వరూపులు కింద తయారయ్యి, अनुभवी मूर्ति बन, అనుభవీ మూర్తులుగా కూడా తయారయ్యి, एक सेकंड में క్షణంలో तीव्र गति से परिवर्तन करने के द्वारा తీ- తీవ్ర గతితో పరివర్తన చేసే पास विथ ऑनर भव। పాస్ విత్ ఆనర్ గా అవ్వండి. अभी तक हम क्या करते थे? ఇప్పటి వరకు మనం ఏం చేస్తూ ఉన్నాము? बाबा को याद करते थे, योग लगाते थे। బాబాని జ్ఞాపకం చేసుకునే వాళ్ళము, యోగం చేసేవాళ్ళము. अभी बाबा कहते हैं, ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే, स्मृति स्वरूप बनो। స్మృతి స్వరూపుల కింద తయారవ్వండి అని చెప్పి. स्मृति किसको कहा जाता है? స్మృతి అని దేన్ని అంటారు? इसको कहते हैं अटेंशन। స్మృతి అంటే ఇక్కడ అటెన్షన్ అంటే సరిగ్గా ఉండడం అనమాట. हाँ, हम जो भी कर्म करें वो अटेंशन हमको सदा रहता है। మనం ఏ పని చేసినా మనకు ఆ పని పట్ల ఒక అటెన్షన్ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. ये मैं एक आत्मा हूँ, నేను ఒక ఆత్మను. जिसके साथ मैं कनेक्ट होता हूँ దేంతో అయితే నేను కరెక్ట్ అయి ఉంటానో उसके साथ मेरा स्मृति रहता है। దాంతోనే నా స్మృతి ఉంటుంది. फॉर एग्जाम्पल, ఉదాహరణకు, आत्मा के साथ शरीर है, ఆత్మ ఏమో అశరీరి. आत्मा के साथ शरीर है। ఆత్మతో పాటు శరీరం ఉంది. आत्मा जो भी काम करती है, ఆత్మ ఏ పని చేసినా సరే मेरे साथ शरीर है, ये स्मृति रहता है। నాతో పాటు శరీరం ఉంది అన్న స్మృతి ఉంటుంది. स्त्री शरीर है तो स्त्री शरीर का स्मृति रहेगा, पुरुष का शरीर है तो पुरुष शरीर का स्मृति रहेगा। స్త్రీ శరీరం అయితే గనక స్త్రీ శరీరం అనే స్మృతిలో ఉంటుంది. పురుష శరీరం అయితే గనక పురుష శరీరంలో ఉన్నాము అన్న స్మృతి కూడా ఉంటుంది ఆత్మకు. जो भी कर्म करते हो, ఏ కర్మ చేసినా आपके साथ मोबाइल है तो वो स्मृति भी आपको रहता है। మీతో పాటు మొబైల్ ఉంది అనుకోండి, నాతో మొబైల్ ఉంది అన్న స్మృతి మీకు ఉంటుంది. जिस शरीर को जिस जगह पर बिठाया है उस जगह का भी स्मृति आपको रहता है। ఈ శరీరాన్ని ఏదైనా ప్లేస్ లో పెడితే ఆ ప్లేస్ యొక్క స్మృతి కూడా ఆ శరీరానికి ఉంటుంది. भले शरीर को आपने घर में रखा है, శరీరాన్ని మీరు ఇంట్లో ఉంచారు అనుకోండి, ऑफिस में रखा है, లేకపోతే ఆఫీస్ లో ఉంచారు అనుకోండి, माउंट आबू में रखा है, లేకపోతే మౌంట్ ఆబూలో ఉంచారు అనుకోండి, रोड में रखा है, లేకపోతే రోడ్డు మీద పెట్టారు అనుకోండి, जहां भी रखा है वो स्मृति आत्मा को रहता है ना। ఎక్కడ ఉన్నారో ఆ శరీరం ఎక్కడ ఉందో ఆ స్మృతి ఆత్మకి ఉంటుంది కదా. मेरे पास ओन घर है, इसमें भी स्मृति रहेगा। నా దగ్గర సొంత ఇల్లు ఒకటి ఉంది అన్న స్మృతి కూడా ఉంటుంది. हम रेंटेड हाउस में है, वो भी स्मृति रहेगा। అదే మనం రెంటెడ్ హౌస్ లో ఉన్నాం అనుకోండి, అది కూడా స్మృతి ఉంటుంది. आपके घर में जितना भी लोग हैं वो स्मृति रहेगा। మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారో ఆ స్మృతి కూడా ఉంటుంది. बेटी जन्म होते बेटी का शादी होना है, शादी होने तक वो स्मृति रहता है। ఆ కూతురు పుట్టింది అనుకోండి, అమ్మాయికి ఆ, వివాహం చెయ్యాలి అని అమ్మాయి వివాహం అయ్యే వరకు కూడా స్మృతి ఉంటుంది అట్లా. तो आत्मा को क्या क्या स्मृति रहता है? అయితే ఆత్మకి ఏమేమి స్మృతి ఉంటుంది? तन का स्मृति रहता है, ఆత్మకి తనువు యొక్క స్మృతి ఉంటుంది, धन का स्मृति रहता है, ధనం యొక్క స్మృతి ఉంటుంది, जन का स्मृति रहता है। జనం యొక్క స్మృతి ఉంటుంది. क्या कर्म करना है वो भी अटेंशन रहता है। ఏ కర్మ చెయ్యాలి అన్న అటెన్షన్ అది కూడా ఉంటుంది. कर्म का फल क्या अटेंशन भी रहता है। కర్మ యొక్క ఫలితం యొక్క అటెన్షన్ కూడా ఉంటుంది. लेकिन क्या स्मृति नहीं रहता है? అయితే ఏ స్మృతి ఉండదో ఆత్మకు? स्वरूप। స్వరూపము. आत्मा का जो अपना रूप है वो अटेंशन नहीं रहता है। ఆత్మకి తన రూపం ఏదైతే ఉందో ఆ అటెన్షన్ ఉండదు. तो आत्मा का रूप क्या है? అయితే ఆత్మ యొక్క రూపం ఏంటి? शांति, सुख, आनंद, प्यार, खुशी, शक्ति, पवित्रता। శాంతి. ఆత్మ యొక్క స్వరూపం ఏంటి అంటే శాంతి, సుఖము, సంతోషము, ఆనందము, ఆ ఇవన్నీ शक्ति, కూడా. शक्ति, पवित्रता। శక్తి, పవిత్రత ఇవన్నీ కూడా ఆత్మ యొక్క స్వరూపమే. बाबा क्या कहते हैं? బాబా ఏమంటారంటే, कोई भी कर्म करो,
ఏ కర్మ చేసినా సరే, जहां भी रहो, ఎక్కడ ఉన్నా సరే, बाकी सारे स्मृति के साथ మిగతా అన్ని స్మృతులతో పాటు ये आत्मा का स्मृति ఇది ఆత్మ యొక్క స్మృతి और परमात्मा का स्मृति మరియు పరమాత్మ యొక్క స్మృతి, दोनों रहना चाहिए। ఈ రెండు కూడా ఆత్మకి ఉండాలి। ये ज्ञान बच्चों में है, ఈ జ్ఞానం అయితే పిల్లల్లో ఉంది, लेकिन కానీ ज्ञान के साथ साथ, జ్ఞానంతో పాటు, समझ के साथ साथ తెలివితో పాటు अनुभव भी चाहिए। అనుభవం కూడా కావాలి। सिर्फ मन आत्मा के साथ लगाने से कुछ भी नहीं होता है। ఓన్లీ మనస్సుని ఆత్మతో పెడితే సరిపోదు, उसका जो रूप है आपको अनुभव होना चाहिए। ఆ అనుభవము ఆ, ఏంటో అది మీకు తెలియాలి। फॉर एग्जाम्पल, ఉదాహరణకు आपके हाथ में एक वड़ा है, वड़ा 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 ఆ, है వడ ఉంది, ना, उसको आप देखेंगे तो उसका रूप आपको पता नहीं चलेगा ना। ఆ, అది మీరు देखने से उसका जो टेस्ट पता नहीं चलता है। అది చూడటం వల్ల దాని రుచి ఏంటో మీకు తెలియదు కదా। हाँ, उसको जीभ के ऊपर रखना पड़ेगा। దాన్ని నాలుక మీద పెట్టుకోవాల్సి ఉంటుంది। ठीक है, जीभ के ऊपर रखा आपने, అయితే నాలుక మీద పెట్టుకున్నారా వడని, स्पून द्वारा, चटनी द्वारा, सांबार द्वारा आपने जीभ के ऊपर रखा। స్పూన్ తో మీరు ఆ వడని చట్నీ సాంబార్లో నంచుకుని నుండి నోట్లో పెట్టుకున్నారు। विधि नियम को आपने फॉलो किया, అది తినే విధిని విధానాన్ని నియమాన్ని ఫాలో అయ్యారు। लेकिन उस समय కానీ ఆ సమయంలో आप व्हाट्सएप मैसेज देख रहे थे। మీరు వాట్సాప్ మెసేజ్ చూస్తున్నారా తినే సమయంలో? आपका अटेंशन कहाँ है? అప్పుడు మీ అటెన్షన్ ఎటువైపు ఉంది? व्हाट्सएप मैसेज की तरफ है। వాట్సాప్ మెసేజ్ వైపే ఉంది కదా। विधि तो फॉलो किया, మీరు ఆ విధి ఎలా తినాలో అదంతా ఫాలో చేశారు, वड़ा भी खा लिया, వడ కూడా తిన్నారు। अनुभव हुआ क्या? అక్కడ మీకు అనుభవం అయిందా? नहीं। అవ్వలేదు। क्यों? ఎందుకు? उस समय आपने उसके तरफ अटेंशन नहीं रखा ना। ఎందుకంటే ఆ సమయంలో మీరు ఆ వడ వైపు అటెన్షన్ పెట్టలేదు। ठीक है, अटेंशन रखने के लिए అయితే అటెన్షన్ పెట్టడానికి बाकी सारे कर्म से आप डिटैच हो गए। మీరు మిగతా అన్ని కర్మల నుంచి డిటాచ్ అయిపోయారు। अभी वड़ा को आपने जीभ के ऊपर रख दिया, ఇప్పుడు వడని మీరు నాలుగు మీద పెట్టుకున్నారు। लेकिन उस जीभ को बुखार आया है तभी भी वो टेस्ट पता नहीं चलता है ना। అయితే ఆ నాలుకకి జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు కూడా ఆ నాలుకకి టేస్ట్ తెలియదు। ऐसे ही అలాగే मन बुद्धि गंदा है, మనస్సు బుద్ధి చాలా మురికిగా ఉన్నాయి, विकर्म है, వికర్మలు ఉన్నాయి, माया से प्रभावित है। మాయతో ప్రభావితం చెయ్యబడి ఉన్నాయి। तो आत्मा को కాబట్టి ఆత్మకు अपने स्वरूप या परमात्मा का स्वरूप का अनुभव नहीं होता है। తమ స్వరూపము మరియు పరమాత్మని స్వరూపము అనుభవం అవ్వటం లేదు ఆత్మకు। सबसे श्रेष्ठ है అన్నిటికంటే శ్రేష్టమైనది अनुभव। అనుభవం। तो अनुभव भी कैसे करना है? అనుభవం కూడా ఎలా చేయాలి? मूर्ति बनकर करना है। మూర్తి కింద తయారయ్యి అనుభవం చేయాలి। अनुभव किसको कहते हैं? అనుభవము అని దేన్ని అంటారు? कर्म के फल के साथ आत्मा कनेक्ट होती है, उसको कहते हैं अनुभव। కర్మతో, కర్మ యొక్క ఫలితంతో ఆత్మ కనెక్ట్ అయ్యి ఉంది అనుకోండి, దాన్ని అనుభవము అంటారు। उसको बाबा प्रारब्ध भी कहते हैं। దాన్నే బాబా ప్రారబ్ధము అని కూడా అంటారు। कर्म के लिए आप अटेंशन रखते हो, उसको बाबा कहते हैं पुरुषार्थ। కర్మ గురించి మీరు అటెన్షన్ పెట్టారు అనుకోండి, దాన్ని ఏమంటారు? పురుషార్థం, पुरुषार्थ कहते हैं। పురుషార్థము అంటారు। तो श्रेष्ठ क्या है? प्रारब्ध है। అయితే ఇక్కడ శ్రేష్టమే ఏంటి, ప్రారబ్ధం ఏంటి? अभी यहाँ अनुभव भी करना है, मूर्ति भी बनना है। ఇప్పుడు ఇక్కడ మీరు అనుభవీయులు కింద కూడా తయారవ్వాలి, అలాగే మూర్తి కింద కూడా తయారవ్వాలి। मूर्ति किसको कहते हैं? మూర్తి అని దేన్ని అంటారు? खुद कुछ भी नहीं करता है उसको कहते हैं मूर्ति। స్వయంగా ఏమి చెయ్యరో వాళ్ళని మూర్తి అంటారు। पहले तो हम पत्थर थे। మొదట మనము ఒక పెద్ద రాయి, हाँ, हमको बाबा मूर्त बना रहे हैं। మనని బాబా ఏంటి మూర్తి కింద తయారు చేస్తున్నారు। जब भी वो हथौड़ी से उसको ठोकर लगाते हैं ना, तो मूर्ति बनता ही जाता है ना। ఎప్పుడైతే ఆ ఉలితో శిల్పాన్ని మూర్తిని తయారు చేస్తూ ఉంటారో అప్పుడు రాయి మూర్తి కింద తయారవుతుంది కదా।
उसको जो थप्पड़ लगाते हैं ना, लगाते लगाते एक थप्पड़ लगाने से मूर्ति में थोड़ा परिवर्तन आ जाता है, समझ में आता है कि कौन सा मूर्ति बन रहा है। ఉమ్. ఆ మూర్తి మీద అలా దెబ్బలు పడుతూ పడుతూ ఉంటే గనక అక్కడ మనకి దానికి ఒక రూపం వస్తుంది. అప్పుడు ఏ రూపం ఏ మూర్తిగా తయారవుతుందో అన్నది మనకి అర్థమవుతుంది. ऐसे ही ఏ बाबा బాబా हमारे ऊपर, మన మీద मन बुद्धि संस्कार के ऊपर మనస్సు బుద్ధి సంస్కారాల మీద ट्रीटमेंट देता है। మన మనస్సు బుద్ధి సంస్కారాలకి ట్రీట్మెంట్ ఇస్తారు. ट्रीटमेंट देता है बाबा। ఆ ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారు? బాబా ఇస్తారు. अनुभव मुझे करना है। అయితే అనుభవం మనమే చేయాలి. जैसे छोटा सा बच्चा ఎలా అంటే చిన్న పిల్లవాడు माँ की गोद में जाकर बैठता है, అమ్మ ఒడిలోకి వెళ్ళి కూర్చుంటాడు. क्या भोजन खिलाना है, कितना खिलाना है, कब खिलाना है, माँ डिसाइड करेगी। అయితే ఆ పిల్లవాడికి ఏం భోజనం తినిపించాలి, ఎంత భోజనం తినిపించాలి, ఏ సమయంలో భోజనం తినిపించాలి అన్నది ఆ అమ్మే డిసైడ్ చేస్తుంది. कब सोना है, कब उठना है, क्या कपड़ा पहनना है, क्या नहाना है, माँ डिसाइड करेगी। ఎప్పుడు పడుకోబెట్టాలి, ఎప్పుడు లేపాలి, ఎప్పుడు స్నానం చేయించాలి, ఏ ఏ బట్టలు వేయాలి అన్నవన్నీ కూడా ఆ అమ్మే డిసైడ్ చేస్తుంది. माँ क्या कर रही है? ఆ అమ్మ ఏం చేస్తుంది అంటే कर्म बच्चों के शरीर के ऊपर कर रही है। ఈ కర్మలన్నీ పిల్లల శరీరం మీద చేస్తుంది. अनुभव किसको हो रहा है? అనుభవం ఎవరికి జరుగుతుంది? बच्चों को हो रहा है। పిల్లవాడికి జరుగుతుంది అనుభవం. ऐसे ही आप क्या कर रहे हो? అలాగే మీరేం చేస్తున్నారు? अपने मन भगवान के हाथ में दिया है। అలాగే మీరు కూడా మీ మనస్సుని భగవంతుని చేతిలోకి ఇచ్చారు. उस मन को कौन यूज कर रहा है? ఆ మనస్సుని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? बाबा यूज कर रहा है। బాబా ఉపయోగించుకుంటున్నారు. उस मन को ఆ మనస్సుని भले भगवान क्लीन करे, భగవంతుడు క్లీన్ చేస్తే స్వచ్ఛంగా చేస్తే కనుక भले क्लीन करे, भले विश्व कल्याण के लिए यूज करें, ఆ బాగా క్లీన్ చేసినా లేకపోతే విశ్వ కళ్యాణం గురించి ఉపయోగించుకున్నా भले ज्वालामुखी योग में वो यूज करें, లేకపోతే జ్వాలాముఖి యోగం గురించి ఉపయోగించుకున్నా या भक्तों का इच्छा पूर्ण करने के लिए यूज करें, లేకపోతే భక్తుల యొక్క కోరికని తీర్చడానికి ఉపయోగించుకున్నా वो डिसाइड बाबा करेगा। అదంతా కూడా బాబాయే డిసైడ్ చేస్తారు. किस स्थिति में किस स्वरूप में स्थित होना है वो बाबा डिसाइड करेगा। ఏ సమయంలో ఏ స్థితిలో ఉండాలో అది అంతా కూడా బాబానే డిసైడ్ చేస్తారు. उसके प्रति आपको संकल्प चिंतन चिंता करने का जरूरत नहीं है। దాని పట్ల మీరు సంకల్పము చింతన చేయాల్సిన అవసరం ఏమీ లేదు. लेकिन కానీ जो बाबा यूज कर रहा है ఏదైతే బాబా ఉపయోగించుకుంటున్నారో वो अनुभव तो आपको होना चाहिए। అది అనుభవం మటుకు మీకు జరగాలి. लेकिन अनुभव कैसे होना चाहिए? కానీ ఆ అనుభవం ఎలా జరగాలి? एक सेकंड में, ఒక్క సెకండ్ లో అనుభవం జరగాలి. और डिफरेंस पता चलना चाहिए। ఇక్కడ మీకు ఆ తేడా తెలియాలి. ऐसा नहीं कि आप योग पर बैठ गए हो, 1 घंटे के बाद परंधाम पहुंच गए, 1 घंटे के बाद अनुभव हो रहा है, नहीं। అలానే మీరు యోగంలో కూర్చుంటున్నారు, ఒక గంట పరంధామంకి వెళ్ళడానికి తీసుకున్నారు, ఆ తర్వాత మీకు ఆ ఒక గంట తర్వాత మీకు అనుభవం అయింది, అలా ఉండకూడదు. 1 सेकंड में आपने मन बाबा के साथ में रखा, ఒక్క సెకండ్ లో మీ మనసుని బాబాతో పెట్టారు అంటే और वही सेकंड से अनुभव स्टार्ट होना चाहिए। అదే సెకండ్ తో అనుభవం స్టార్ట్ అవ్వాలి. वो भी कैसे? అది కూడా ఎలా? स्लोली नहीं, స్లోగా కాదు, बहुत फास्ट में आपकी स्थिति में परिवर्तन होना चाहिए। చాలా వేగంగా మీ స్థితిలో పరివర్తన జరగాలి. जैसे ఎలా అంటే आप कोई भी काम कर रहे हो, మీరు ఏదైనా పని చేస్తున్నారు, टीवी देख रहे हो, फोन पर बात कर रहे हो, भोजन खा रहे हो, कुछ भी कर रहे हो, టీవీ చూస్తున్నారో లేకపోతే ఫోన్ లో మాట్లాడుతున్నారో లేకపోతే ఏదైనా పని చేస్తున్నారు. उस समय आपको कुछ कारण अकारण से करंट का शॉक लग गया, करंट के वायर के साथ आपका हाथ टच हो गया, ఆ సమయంలో మీరు ఏదో వేరే పని చేస్తున్నప్పుడు మీకు కరెంట్ షాక్ తగిలింది. तो क्या होता है? అప్పుడు ఏం జరుగుతుంది? शरीर रिएक्ट करता है ना। శరీరం వెంటనే రియాక్ట్ చెందుతుంది కదా. आपका मन बुद्धि किस तरफ जाता है? మీ మనస్సు బుద్ధి దేని వైపు వెళ్తుంది? करंट शॉक का जो अनुभव है उसके तरफ ही तो जाता है। కరెంట్ షాక్ యొక్క అనుభవం ఏదైతే ఉందో దాని వైపే కదా వెళ్తుంది. बहुत समय तक उसके प्रभाव में ही आप रहते हो ना। ఆ సమయం వరకు మీరు ఆ ప్రభావితంలోనే ఉంటారు కదా. इसीलिए అందువల్ల ऐसे बच्चे बाबा को चाहिए। అలాంటి పిల్లలే బాబాకి కావాలి. अपने को चेक करो, స్వయాన్ని చెక్ చేసుకోండి. इतना फास्ट में आपको परिवर्तन हो रहा है, అంత ఫాస్ట్ గా మీకు పరివర్తన జరుగుతుందా? या सिर्फ सेंटर में जाने से ही बहुत बट्टी के बाद अनुभव हो रहा है?
లేకపోతే సెంటర్ కి వెళ్ళిన తర్వాతే, లేకపోతే చాలా బట్టీలో పాల్గొన్న తర్వాతే మీకు అలాంటి అనుభవం కలుగుతుందా? अब जहां भी हो, మీరు ఎక్కడున్నా సరే अटेंशन रखते ही అటెన్షన్ పెడుతూనే 1 सेकंड में अनुभव स्टार्ट होना चाहिए। ఒక్క సెకండ్ లో అనుభవం స్టార్ట్ అయిపోవాలి. वो ज्वालामुखी हो गए, मास्टर सर्वशक्तिवान है, विश्व कल्याणकारी है, वो सोचने का भी जरूरत नहीं रहना चाहिए। జ్వాలాముఖి యోగము లేకపోతే విశ్వ కళ్యాణకారిణి, ఇలాంటివన్నీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ये भी कहाँ होना चाहिए? ఇది కూడా ఎక్కడ జరగాలి? सदा रहना चाहिए। ఇది ఎల్లప్పుడూ ఉండాలి. इसके लिए దీని గురించి निरंतर अभ्यास का बहुत जरूरत है। దీని గురించి నిరంతరము అభ్యాసం చేయాలి, ఖచ్చితంగా ఉండాలి. ऐसे बच्चे ही అలాంటి పిల్లలే पास विथ ऑनर बनते हैं। పాస్ విత్ హానర్ గా అవుతారు. अब आप बाकी लोगों को कहते हो మీరు మిగతా వాళ్ళందరికీ చెప్తారు, 1 मिनट में हम शांति का अनुभव करेंगे। ఒక్క మినిట్ లో, ఒక్క సెకండ్ లో మేము శాంతి యొక్క అనుభవం, 1 मिनट में हम शांति का अनुभव करेंगे। ఒక్క నిమిషంలో మేము శాంతి యొక్క అనుభవం చెందుతాము అని చెప్పి. 1 मिनट उन लोगों के लिए, ఏ ఒక నిమిషం వాళ్ళందరికీ, आपके लिए 1 ही सेकंड है। మీ అందరికీ అయితే ఒకే సెకండ్ లో అవ్వాలి. तो उस 1 सेकंड में भगवान के साथ का अनुभव बाबा आपको यूज कर रहा है, वो अनुभव आपको होना चाहिए। ఒక్క సెకండ్ లో బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అన్నది ఆ అనుభవం మీకు జరగాలి. क्योंकि ఎందుకంటే फाइनल एग्जाम 1 सेकंड का है, 1 मिनट का नहीं। ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ ఒక్క సెకండ్ కు మాత్రమే, ఒక్క నిమిషానికి కాదు. उस सेकंड में ఆ సెకండ్ లో आप सोचते रहेंगे क्या, మీరు అప్పుడు ఆలోచిస్తూ ఉంటారా? क्या मैं अशरीरी बनूं या बिंदु बनूं, सर्वशक्तिवान बनूं, विश्व कल्याणकारी बनूं, सोचते रहेंगे। ఆ సమయంలో మీరు నేను అశరీరిగా అవ్వనా, లేకపోతే బిందు స్థితిలోకి వెళ్ళనా, లేకపోతే ఆ విశ్వ मास्टर కళ్యాణకారులుగా అవ్వనా, లేకపోతే మాస్టర్ సర్వశక్తివంతుల కింద అవ్వనా అని ఆలోచిస్తూ కూర్చుంటారా? प्रैक्टिकल स्वस्थिति चाहिए ना, ప్రాక్టికల్ గా స్వస్థితి అన్నది కావాలి కదా. उसके लिए प्रैक्टिस तो अभी से करना है। దాని గురించి ప్రాక్టీస్ ఇప్పటి నుంచి చెయ్యాలి. तो ऐसे बनना है तो क्या करना है? అలా తయారవ్వాలి అంటే ఏం చెయ్యాలి? इसलिए దీని గురించి बाबा బాబా आप बच्चों से మీ అందరి నుండి 3 वैरायटी का भाग्य का रेखा देख रहे थे। 3 వెరైటీ యొక్క భాగ్యరేఖల్ని చూస్తున్నారు. ऐसा स्टेज आपको आना चाहिए तो అలాంటి స్టేజ్ మీకు రావాలి అంటే కనుక सारा दिन మొత్తం రోజంతా भगवान द्वारा భగవంతుని ద్వారా भाग्य को భాగ్యాన్ని अपने अकाउंट में మీ అకౌంట్ లో जमा करना चाहिए। జమ చేసుకోవాలి. बाबा देख रहे हैं బాబా చూస్తున్నారు, जमा का खाता बच्चों में कितना है। జమా ఖాతా పిల్లల్లో ఎంత ఉంది అన్నది బాబా చూస్తున్నారు. जैसे ఎలా ఎలా అంటే इस जन्म के पहले ఈ జన్మకి ముందు आपने जितना भी भाग्य किया है, మీరు ఎంత భాగ్యాన్ని చేశారో, भले अच्छा हो या बुरा हो, అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, आपके हाथों में रेखा द्वारा वो पता चलता है। మీ చేతుల్లో అరచేతుల్లో ఉన్న రేఖల ద్వారా తెలుస్తుంది. इस जन्म में ఈ జన్మలో जितना भाग्य चेंज होता है, ఎంత భాగ్యము మార్పు చెందుతుందో उतना वो रेखा भी चेंज होने लगते हैं। అలా ఆ రేఖలు కూడా మారుతూ ఉంటాయి. ऐसे ही అలాగే रूहानियत में भी भाग्य का भी और दौर्भाग्य का भी दोनों रेखा रहता है। ఆత్మీకతలో కూడా సౌభ్య మంచి భాగ్యము లేకపోతే దౌర్భాగ్యము అలాంటి 2 రేఖలు కూడా ఉంటాయి. जो लोग भाग्य की रेखा में रहते हैं वो सदा हंसते रहते हैं। ఏ ఏ ఎవరైతే భాగ్యమ రేఖలో ఉన్నారో వాళ్ళు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటారు. जिसको दौर्भाग्य की रेखा सदा चिंता में रहते हैं। ఎవరికైతే దౌర్భాగ్యమైన రేఖ ఉందో వాళ్ళు ఎల్లప్పుడూ చింతలో ఉంటారు. अपने को चेक करो, आपके पास कौन सा रेखा है। మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి, మీ దగ్గర ఎలాంటి రేఖ ఉంది. जो भाग्य का रेखा वाले सदा देते रहते हैं, ఎవరైతే భాగ్యమైన రేఖ ఉందో వాళ్ళు ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటారు. और जो चिंता रेखा वाले भगवान के आगे जाकर मांगते रहते, दे दो दे दो दे दो करके। ఎవరైతే చింత రేఖ ఉందో ఎవరికైతే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. मैं कौन। నేను ఎవరిని? फर्स्ट रेखा है మొదటి రేఖ बाप के रूप में परमात्मा का पालना का रेखा। తండ్రి యొక్క పరమాత్మ యొక్క పాలన రేఖ.
बाप के रूप में परमात्मा का पालना का रेखा। తండ్రి రూపంలో పరమాత్మ యొక్క పాలన యొక్క రేఖ. सुबह अमृत वेला में ఉదయమే అమృత వేళలో स्पेशली స్పెషల్ గా परमात्मा का शक्ति द्वारा पालना लेना है। పరమాత్మని యొక్క శక్తి ద్వారా పాలన తీసుకోవాలి. जैसे एक छोटा बच्चा रहता है, ఎలా అంటే చిన్న పిల్లవాడు ఉంటాడు కదా, पहले उठते ही उनको माँ का पालना मिलता है ना। చిన్న పిల్లవాడు లేస్తూనే అతనికి అమ్మ యొక్క పాలన దొరుకుతుంది కదా. वो माँ शरीर के माँ होने के कारण शरीर को पालना करती है। ఆ అమ్మ శరీరానికి అమ్మ కాబట్టి శరీరానికి పాలన జరుగుతుంది. उसके बाद वो बच्चा स्कूल में जाता है, దాని తర్వాత ఆ పిల్లవాడు స్కూల్ కి వెళ్తాడు. वहाँ टीचर द्वारा उनको एजुकेशन मिलता है। అక్కడ టీచర్ ద్వారా అతనికి చదువు దొరుకుతుంది. उसके बाद वो घर आता है, దాని తర్వాత ఆ పిల్లవాడు ఇంటికి వస్తాడు. उसके बाद अपने माँ बाप से पूछता है ये क्या है, वो क्या कहे, ये करूँ क्या नहीं करूँ। वो माँ बाप से क्या लेता है, मत लेता है। తర్వాత వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఇది చెయ్యనా అది చెయ్యనా, ఇది ఏంటి అది ఏంటి అని చెప్పి మతాన్ని దొరుకుతుంది వాళ్ళకి. मुझे खेलने के लिए जाना है कि नहीं जाना है, माँ बाप को कहकर उनसे परमिशन लेकर जाता है। నేను ఆడుకోవడానికి వెళ్ళరొచ్చా లేదా అన్నది అమ్మ నాన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి అనుమతి తీసుకుని వెళ్తాడు. ऐसे ही అలాగే अपने को चेक करो, స్వయాన్ని చెక్ చేసుకోండి. सारा दिन, మొత్తం రోజంతా, हर सेकंड, ప్రతి సెకను, हर पल ప్రతి हाँ, నిమిషం, परमात्मा का पालना मिल रहा है। ప్రతి సెకను మీకు పరమాత్మని యొక్క పాలన దొరుకుతుందా? टीचर द्वारा एजुकेशन मिल रहा है। టీచర్ ద్వారా మీకు చదువు దొరుకుతుందా? सिर्फ पढ़ना नहीं, पढ़ाना नहीं, ఓన్లీ చదువుకోవడమో చదివించడమే కాదు, हर ज्ञान के वर्ड का अनुभवी मूर्त बने हो। ప్రతి జ్ఞానం యొక్క మాటకి మీరు అనుభవీమూర్తుల కింద తయారయ్యారా? कितना परसेंटेज तक बने हो, कितना नहीं बने हो, स्पष्ट समझ में आ रहा है। మీరు ఎంత పర్సంటేజ్ మీరు తయారయ్యారు, ఎంత తయారవ్వలేదు అన్నది మీకు తెలుస్తుందా? कितना ठीक है, कितना गलत है, हर रोज बाबा आपको बता रहे हैं। ఏది సరి, ఏది తప్పో ఏది ఒప్పో ప్రతిరోజు బాబా మీకు చెప్తున్నారా? कल आपने क्या किया, क्या गलती किया, क्या ठीक किया, उसका जो रिपोर्ट, एग्जामिनेशन रिजल्ट्स नेक्स्ट डे मुरली में आ रहा है। నిన్న మీరు ఏ తప్పు చేశారో ఏ కరెక్ట్ చేశారో అన్నది ఎగ్జామ్ రిజల్ట్ నెక్స్ట్ డే మురళిలో వస్తున్నాయా? तीसरा है, మూడవది ఏంటంటే हर कर्म के समय पर ప్రతి కర్మ యొక్క సమయంలోనూ सदगुरु के रूप में సద్గురు యొక్క రూపంలో बाबा से श्रीमत ले रहे हो, బాబా దగ్గర నుంచి శ్రీమతాన్ని తీసుకుంటున్నారా? और बाबा से फल लेने के बाद थैंक यू कह रहे हो। తర్వాత బాబా దగ్గర నుంచి ఫలాన్ని తీసుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్తున్నారా? जो बच्चे ఏ పిల్లలైతే हर रोज ప్రతిరోజు सारे कर्म में మొత్తం కర్మ అంతటిలోనూ ऐसे भगवान को यूज करते हैं, ఇలా భగవంతుణ్ణి ఉపయోగించుకుంటున్నారో, जैसे बाबा कहते वैसे चलते हैं, ఎలా బాబా చెప్తున్నారో అలా నడుస్తే కనుక उनका भाग्य का रेखा बढ़ने लगता है। వాళ్ళ భాగ్యపు రేఖ పెరుగుతూ ఉంటుంది. ये परमात्मा का पालना है ना, పరమాత్మని యొక్క పాలన ఉంది కదా, ये सभी को नहीं मिलता है। ఈ పరమాత్మని యొక్క పాలన అందరికీ దొరకదు. 850 करोड़ आत्माओं में 33 करोड़ में लोगों को मिलता है। 800 కోట్ల మందిలో ఓన్లీ 33,000 మందికే ఇది దొరుకుతుంది. उसमें भी आप लोग कोटि करोड़ों में करोड़ आत्माएं, कोटों में कोई आत्मा हो आप। అందులో కోట్లలో కొంతమంది ఆత్మలు మీరు. बाबा कहते हैं బాబా అంటారు हर कर्म में ప్రతి కర్మలోనూ बाबा मेरे साथ में है, यह अनुभव होता है। మీ ప్రతి కర్మలోనూ బాబా నాతో ఉన్నారు అన్న అనుభవం మీకు జరుగుతుందా? मुख से बाबा बाबा नहीं, నోటితో బాబా బాబా అని అనడం కాదు, मेरा मेरा बाबा करके लिखना नहीं, నా బాబా అని చెప్పి రాయడం కాదు. बाबा का शक्ति फ्लो होने का अनुभव होना चाहिए। బాబా యొక్క శక్తి ఫ్లో జరిగేటటువంటి అనుభవం మీకు జరగాలి. उसके आधार पर దాని ఆధారంగానే सफलता, खुशी, विजय का अनुभव होना चाहिए। సఫలత, సంతోషము మరియు విజయం యొక్క అనుభవం మీకు జరగాలి. बच्चे कहते हैं పిల్లలు అంటారు बाबा हमको अनुभव होता है। బాబా మాకు అనుభవం జరుగుతుంది. बाबा कहते मैं भी जानता हूँ। బాబా అంటారు నాకు కూడా తెలుసు. ये जो अनुभव है ना,
ఈ అనుభవం ఏదైతే ఉందో कभी कभी हाईएस्ट लेवल में रोशनी के रूप में रहता है, అప్పుడప్పుడు చాలా ఉన్నతంగా మంచి प्रकाశం రూపంలో ఉంటుంది. कभी कभी डल हो जाता है। అప్పుడప్పుడు డల్ అయిపోతుంది. क्यों? ఎందుకు? गणेश जी का त्योहार आ गया, गणेश जी को बिठाने में बिजी हो गए तो डल हो जाता है। ఎందుకంటే వినాయక చవితి వచ్చింది. వినాయకుడిని నిలబెట్టడంలో బిజీ అయిపోయారు. డౌన్ అయిపోతుంది అనుభవం. क्यों? ఎందుకు? रात दिन में वो गणेश जी को डेकोरेशन करने में बिजी हो जाते हैं ना, यहाँ बाबा भूल जाते हैं। ఎందుకంటే పగలు రాత్రి కూడా ఆ వినాయకుడిని ఆ అలంకరించడానికే సమయం అయిపోతుంది. खुद को इतना चंद बहुत सुंदर में ड्रेस करते, श्रृंगार करते, सब करते हैं। స్వయాన్ని ఎంత బాగా సుందరంగా అలంకరించుకుంటారు. घर में बहुत अच्छा भोजन भी बनाते हैं, ఇంట్లో చాలా మంచి భోజనం కూడా తయారు చేస్తారు. घर को क्लीन भी करते हैं, सुंदर भी बनाते हैं। ఇంటిని చాలా శుభ్రం చేస్తారు. చాలా క్లీన్ చేస్తారు కూడా. रिश्तेदारों को बुलाकर भोजन भी खिलाते हैं। బంధువులందరినీ పిలిచి భోజనం కూడా తినిపిస్తారు. एक हफ्ते के बाद कहते हैं, ఒక వారం తర్వాత అంటారు, बाबा स्थिति डल हो गया है। బాబా మా స్థితి డల్ అయిపోయింది అంటారు. क्यों? ఎందుకు? बाबा के साथ चार्जिंग ही नहीं किया ना, डल नहीं होगा तो और क्या होगा? బాబాతో ఛార్జింగే చేయలేదు కదా, ఇంకా డల్ అవ్వక ఇంకేమవుతుంది? मोबाइल यूज करते चलो, चार्जिंग ही मत करो तो वो डल होगा ना। మొబైల్ ని వాడుకుంటూ ఛార్జింగ్ చేయలేదు అనుకోండి, డల్ అవుతుంది కదా. तो बाबा ने कहा, బాబా ఏం చెప్పారంటే, डल होने का कारण है ఇలా డల్ గా అవ్వడానికి కారణం ఏంటి అంటే स्मृति स्वरूप नहीं बनते हैं। స్మృతి స్వరూపులుగా తయారవ్వటం లేదు. बाबा ने ये नहीं कहा गणेश त्योहार नहीं मनाओ, बाबा ने ये नहीं कहा। బాబా వినాయక చవితి చేసుకోవద్దు అని ఏం అనలేదు. उसके साथ साथ बाबा के साथ भी अपने मन से कनेक्शन में रहो ना। దాంతో పాటు కూడా మీ మనస్సుతో బాబాతో కనెక్ట్ అయి ఉండండి. लेकिन बच्चे क्या करते हैं? కానీ పిల్లలు ఏం చేస్తారు? स्मृति स्वरूप के बदले सोचता स्वरूप बन जाते हैं। పిల్లలు స్మృతి స్వరూపానికి బదులు ఆలోచన స్వరూపాలకల్లా అయిపోతారు. सोचता स्वरूप क्या है? అయితే ఇక్కడ సంకల్ప స్వరూపులు అంటే ఏంటి? संकल्प नहीं, सोचता स्वरूप। ఆలోచన हाँ। స్వరూపుల కింద తయారైపోతారు. मन में कहते मैं आत्मा हूँ, बिंदु हूँ, अजर हूँ, अमर हूँ, अविनाशी हूँ, मास्टर सर्वशक्तिमान हूँ, ऐसे सोचते रहते हैं। ఎందుకంటే వీళ్ళు మనస్సులో నేను అమరుణ్ణు, నేను బిందువుని ఇలా ఇలా అనుకుంటూ ఉంటారు. पहले हम ऐसे थे, अभी ऐसे हैं, मुझे आगे ऐसे बनना है, सोचते रहते हैं। మేము ముందు ఇలా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఇలా ఉన్నాము, మేము తర్వాత ముందు ఇలా తయారవ్వాలని ఎల్లప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ज्ञान के बारे में सोचते भी हैं, జ్ఞానం గురించి ఆలోచిస్తారు కూడా. लंबा लंबा भाषण भी करते हैं, చాలా ఎక్కువసేపు భాషణ ఉపన్యాసాలు కూడా ఇస్తారు. दूसरों को भी समझाते हैं। వేరే వాళ్ళకి కూడా అర్థం చేయిస్తారు. लेकिन కానీ खुद स्वरूप में नहीं बनते हैं। స్వయంగా స్వరూపంలో తయారవ్వలేదు. स्वरूप आना क्या है? స్వరూపం అంటే ఏంటి? जिसके साथ आप कनेक्ट हुए हो उसका रूप का अनुभव आपको होना चाहिए। మీరు ఎవరితో అయితే కనెక్ట్ అయ్యారో దాని యొక్క రూపముతో, దాని యొక్క उसका जो रूप है, गुण है, उसका अनुभव आपको होना चाहिए। దాని యొక్క రూపం, గుణం యొక్క అనుభవం మీకు జరగాలి. जैसे आपके जीभ के ऊपर स्वीट रखा, स्वीट का ही अनुभव आपको होता है ना, वही रूप आपका बन जाता है। ఎలా అంటే మీరు స్వీట్ తిన్నారు, నాలుక మీద పెట్టారు, మీకు ఆ స్వీట్ అనుభవం జరుగుతుంది. అదే రూపం కింద మీరు మారుతారు. अपने घर में अपने कपाट के आगे आप खड़े रहेंगे, आपके पास 150 वैरायटी ड्रेस है। మీరు మీ అల్మారా ఎదురుగా నిలబడ్డారు, మీ దగ్గర 150 డ్రెస్సులు ఉన్నాయి. आपके पास कितना ड्रेस है लोगों को क्या मालूम है? మీ దగ్గర ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో జనానికి ఏం తెలుస్తుంది? जिस समय आपने जो ड्रेस पहनकर बाहर की दुनिया में जाते हैं वही ड्रेस लोगों को दिखाई देता है ना। ఏ సమయంలో మీరు ఏ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్తే జనానికి అదే కనిపిస్తుంది కదా డ్రెస్. ऐसे అలాగే आपके पास कितना भी ज्ञान हो, మీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా సరే, कितना भी अनुभव हो, ఎంత అనుభవం ఉన్నా సరే, जिस सेकंड ఏ సెకండ్ లో मन बुद्धि द्वारा మనసు బుద్ధి ద్వారా जिसके साथ आप कनेक्टेड हो దేంతో మీరు కనెక్ట్ అయి ఉన్నారో उसका ही रूप ఆ రూపమే आत्मा के ऊपर पड़ेगा, ఆత్మ మీద పడుతుంది. उसका ही प्रभाव ఆ ప్రభావమే कर्म और कर्म के फल के ऊपर पड़ेगा। కర్మల మీద మరియు కర్మల యొక్క ఫలితాల మీద కూడా పడుతుంది. इसीलिए అందువల్ల
सोचता स्वरूप को स्मृति स्वरूप नहीं कहा जाता है। ఆలోచన స్వరూపాన్ని స్మృతి స్వరూపం అని అనరు. स्मृति स्वरूप माना స్మృతి స్వరూపం అంటే अनुभव का स्वरूप, जिसके साथ आप कनेक्टेड हो, उसका जो गुण है वो अनुभव प्रैक्टिकली आपको होना चाहिए। ఇక్కడ స్మృతి స్వరూపం అంటే అనుభవీ స్వరూపం అంటే మీరు దేంతో అయితే కనెక్ట్ అయ్యారో ఆ గుణము మీకు అనుభవం జరగాలి, ఆ స్వరూపం కింద మీరు మారాలి అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా మీకు తెలియాలి. कल मैंने मसाले डोसे खाया था, నిన్న నేను మసాలా దోశ తిన్నాను, नेक्स्ट डे मुझे खाना है। తర్వాత అయితే రేపు కూడా మళ్ళీ నాకు తినాలి నేను మసాలా దోశ. इसको बाबा कहते हैं सोचता स्वरूप। దీన్నే బాబాయ్ ఏమంటారు, ఆలోచన స్వరూపము అంటారు. अभी मसाले डोसा जीभ के ऊपर है, ఇప్పుడు మసాలా దోశ నాలుక మీద ఉంది, डोसा के साथ आप कनेक्टेड हो, దోశతో మీరు కనెక్ట్ అయి ఉన్నారు, डोसा में जो रूप है टेस्ट उसका अनुभव कर रहे हो। దోశలో ఏ రూపం ఉందో దోశకి దాని టేస్ట్ ని మీరు అనుభవం చేస్తున్నారు. बच्चे क्या करते हैं, పిల్లలు ఏం చేస్తారంటే सोचता स्वरूप ज्यादा है, स्मृति स्वरूप कम है। పిల్లలు ఆలోచన స్వరూపాల కింద ఎక్కువ ఉంటారు, స్మృతి స్వరూపాల కింద తక్కువ ఉంటారు. बाबा क्या चाहते हैं, బాబా ఏం కోరుకుంటున్నారు, सदा समर्थी स्वरूप बनना। బాబా ఏంటంటే సదా సమర్థి స్వరూపుల కింద తయారవ్వండి అంటారు. हर पल ईश्वरी सुख का अनुभव करना चाहते हो ना। ప్రతి సెకను కూడా ప్రతి క్షణము కూడా ఈశ్వరీయ సుఖం అనుభవం చెందాలని అనుకుంటూ ఉంటారు కదా. संगम युग का सुख अनुभव करना चाहते हो ना। సంగమ యుగం యొక్క సుఖాన్ని అనుభవం చెందాలని అనుకుంటున్నారా? इसीलिए అందువల్ల सदा समर्थ स्वरूप भव। సదా సమర్థ స్వరూపు కింద ఉండండి. तो समर्थ स्वरूप क्या है, అయితే సమర్థ స్వరూపము అంటే ఏంటి? आत्मा का जो गुण के साथ कनेक्ट होते हो, दैट इज आत्मा का समर्थ स्वरूप है। ఆత్మ యొక్క ఏ గుణంతో అయితే కనెక్ట్ అయి ఉంటారో దాన్ని समर्थ स्वरूप कहते हैं। సమర్థ స్వరూపము అంటారు. असमर्थ स्वरूप क्या है, అసమర్థ స్వరూపము అంటే ఏంటి? मैं शरीर हूं, ये असमर्थ है ना। నేను శరీరము, ఇది అసమర్థ స్వరూపం కదా. मेरे पास बिल्डिंग है, ये भी असमर्थ है। నా దగ్గర బిల్డింగ్ ఉంది, అది కూడా అసమర్థ స్వరూపమే. मैं धनवान हूं, ये भी असमर्थ है। నేను ధనవంతుణ్ణి, ఇది కూడా అసమర్థ స్వరూపమే. मेरे पास 3 बच्चे हैं, ये भी असमर्थ है। నా దగ్గర 3 పిల్లలు ఉన్నారు, ఇది కూడా అసమర్థ స్వరూపం. माया के साथ कनेक्ट होना, మాయతో కనెక్ట్ అవ్వడం, धन के साथ कनेक्ट होना, ధనంతో కనెక్ట్ అవ్వడం, ये सभी असमर्थ है। ఇవన్నీ కూడా అసమర్థమే కదా. क्यों, ఎందుకు? उनसे साथ खुशी कनेक्ट होने से आत्मा को खुशी नहीं मिलती है ना। ఎందుకంటే వీటన్నిటితో కనెక్ట్ అవ్వడం వల్ల ఆత్మకి సంతోషం ఏం దొరకదు కదా. क्यों, ఎందుకు? आत्मा को जो चाहिए वो किसी में भी नहीं है ना। ఆత్మకి ఏం కావాలో అది ఎందులోనూ లేదు కదా. और भी बैटरी डाउन होता ही जाता है। ఇంకా బ్యాటరీ డౌన్ అయిపోతూ ఉంటుంది. तो समर्थ स्वरूप क्या है, అయితే ఈ సమర్థ స్వరూపము అంటే ఏంటి? जो भी कर्म करते हो ఏ కర్మ చేసినా, आत्मा और परमात्मा के साथ कनेक्शन में करते रहते हुए ఏ పని చేసినా ఆత్మ పరమాత్మని కనెక్షన్ లో చేస్తూ వెళ్తూ ఉంటే పని अपनी स्थिति को बढ़ाते जाना चाहिए। తర్వాత మీ స్థితిని ఆత్మకి పరమాత్మతో కలిసి ఉంటూ మీ యొక్క స్థితిని పెంచుకుంటూ వెళ్ళాలి. हाँ, एक्चुअली स्मृति स्वरूप है యాక్చువల్ గా స్మృతి స్వరూపం అంటే अनादि स्वरूप। అనాది స్వరూపం. जैसे आप परमधाम में हो, ఎలా అంటే మీరు పరంధామంలో ఉన్నారు, आप आत्मा हो। మీరు ఆత్మ. आप आत्मा మీరు ఆత్మ अपने घर में మీ ఇంట్లో, अपने पिता के साथ रहे हो। మీరు మీ ఇంట్లో మీ తండ్రితో పాటు ఉంటున్నారు. वहाँ शरीर का स्मृति तो नहीं रहता है ना, అప్పుడు అక్కడ శరీరం యొక్క స్మృతి ఉండదు, स्थूल वतन का स्मृति नहीं रहता है, స్థూలవతనం యొక్క స్మృతి ఉండదు, अपने पार्ट का भी स्मृति नहीं रहता है। మీ పాత్ర యొక్క స్మృతి కూడా ఉండదు. उस समय आपके पास विकार भी नहीं रहता है। ఆ సమయంలో మీ దగ్గర వికారాలు కూడా ఉండవు. वही स्वरूप आपको अच्छा लगता है, ఆ స్వరూపమే మీకు బాగా అనిపిస్తుంది. उसको ही मांग आज भगवान के आगे आप रख रहे हो। అదే మీరు బాబా ఎదురుగా పెడుతున్నారు. हाँ, हमको शांति चाहिए, वही पूछ रहे हो। అవే అంటే మీకు ఏం కావాలో అవే అడుగుతున్నారు. నాకు శాంతి కావాలని బాబాని అడుగుతున్నారు. हाँ, वही स्थिति को ఆ స్థితిని अभी से ही प्रैक्टिस करना। ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. अभी संगम युग में ही आप वो स्थिति को प्रैक्टिस कर सकते हो। ఇప్పుడే సంగమ యుగంలోనే మీరు ఈ స్థితిని ప్రాక్టీస్ చేయగలరు. जितना प्रैक्टिस करेंगे
ఎంత ప్రాక్టీస్ చేస్తే उतना संस्कार में रिकॉर्ड होगा। అంత సంస్కారాల్లోకి రికార్డ్ అవుతుంది. वही आपका सतयुग में आदि स्वरूप बन जाएगा। అదే సత్యయుగంలో ఆది స్వరూపం కింద తయారవుతుంది. अपने को चेक करो। స్వయాన్ని చెక్ చేసుకోండి. हर रोज आत्मा में कितना कमाई हो रही है उसके साथ कनेक्ट हो रहे हो, या शरीर का जितना कमाई हो रहा है उसके साथ कनेक्ट हो रहे हो। ప్రతిరోజు ఆత్మకి ఎంత సంపాదన జరుగుతుంది, నెక్స్ట్ మీరు ఆత్మతో కనెక్ట్ అవుతున్నారా శరీరంతో కనెక్ట్ అవుతున్నారా అన్నది కూడా చెక్ చేసుకోండి. शरीर द्वारा कितना कमाई हो रहा है उसके साथ कनेक्ट हो रहे हो, कि आत्मा की कमाई के साथ कनेक्ट हो रहे हो। శరీరం ద్వారా ఎంత సంపాదన జరుగుతుంది దాన్ని కనెక్ట్ అవుతున్నారా, లేకపోతే ఆత్మ ద్వారా ఎంత సంపాదన జరుగుతుంది దానికి కనెక్ట్ అవుతున్నారా చెక్ చేసుకోండి. जानना अलग है, తెలుసుకోవడం వేరు, समझना अलग है, అర్థం చేసుకోవడం వేరు, समझाना अलग है, అర్థం చేయించడం వేరు, अनुभव करना अलग है। అనుభవం చెందడం వేరు. बाबा क्या चाहते हैं? బాబా ఏం కోరుకుంటున్నారు? अनुभव करो। అనుభవం చెందండి. बच्चे, పిల్లలు, आज की दुनिया में ఈ రోజు ప్రపంచంలో लोग हैं ना, జనం ఉన్నారు కదా, बहुत सुन चुके हैं, बहुत कुछ सुन चुके हैं, చాలా విని बहुत कुछ ज्ञान शास्त्र ఆ, भाषण कथाएं ఆ, सब सुन चुके हैं। అవన్నీ కూడా వాళ్ళు విని ఉన్నారు. శాస్త్రాలు అన్ని వేదాలు అన్ని విని ఉన్నారు వీళ్ళందరూ. बहुत कुछ तीर्थ यात्रा द्वारा सब कुछ बहुत कुछ देख चुके हैं। చాలా తీర్థయాత్రలు చేసి అన్ని చూసేశారు. लेकिन ये सभी करते करते सुस्ती हो गए हैं। కానీ వీళ్ళు ఇవన్నీ చేస్తూ చేస్తూ నీరసించిపోయారు. क्यों? ఎందుకు? जिसके लिए उन्होंने वो सभी किया उनको वो मिला ही नहीं। దేని గురించి అయితే వీళ్ళు ఇవన్నీ చేశారో అవి వాళ్ళకి దొరకలేదు. अभी उनको क्या चाहिए? ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? वो अनुभव करना चाहते हैं। వాళ్ళు అనుభవం చెందామని అనుకుంటున్నారు. तो अनुभव कौन कराएंगे? అయితే ఈ అనుభవం ఎవరు చేయిస్తారు? जिनको जो अनुभव है, जो कर रहा है वही दूसरों को करा सकता है। ఎవరైతే అనుభవం చెందుతున్నారో స్వయంగా వాళ్ళే వేరే వాళ్ళకి అనుభవం చేయించగలరు. मैं राजयोगी हूँ, నేను రాజయోగిని, बाबा के साथ कनेक्टेड हूँ, బాబాతో కనెక్ట్ అయి ఉన్నాను. मुझे ही अनुभव नहीं हो रहा है तो दूसरों को कहाँ से होगा? నాకే అనుభవం అవ్వట్లేదు అంటే వేరే వాళ్ళకి ఎలా చేయించగలను? हम क्या करते हैं? మనం ఏం చేస్తాము? अपने मन को परमधाम में लेकर जाओ, शांति का अनुभव करो, शांति का अनुभव करो, संकल्प करते हैं। మనం ఏం చేస్తాము అంటే నా మనస్సుని పరంధామంలో పెడతాను, అక్కడ పెట్టి శాంతి యొక్క అనుభవం చెందుతాను, శాంతి యొక్క అనుభవం చెందుతాను అనుకుంటాను. दूसरों को कहते हैं अपने मन को परमधाम में रखो, बाबा से शांति का किरण आ रहा है, अनुभव करो, अनुभव करो। మనము వేరే వాళ్ళకి కూడా చెప్తాము, మీ మనస్సుని అక్కడ పరంధామంలో పెట్టండి, శాంతి యొక్క అనుభవం చెందండి అని చెప్పి చెప్తూ ఉంటాం. और जैसे आप कहते हो वैसे वो कहने लगते हैं, उनको अनुभव नहीं होता है। మీరు ఎలా చెప్తారో వాళ్ళు అలాగే చెప్తారు, అంతే, వాళ్ళకి అనుభవం జరగదు. आप भी कह रहे हो, वो भी कह रहे हैं। మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. अभी कहना बंद करो, ఇప్పుడు చెప్పడం బంద్ చేయండి. अभी करना स्टार्ट करो। ఇప్పుడు మీరు చెప్పడం ఆపండి, చెయ్యడం స్టార్ట్ చేయండి. जितना आपको अनुभव होता है ఎంత మీకు అనుభవం జరుగుతుందో वो वायुमंडल वातावरण में फैलेगा। అది వాయుమండలం వాతావరణంలోకి వ్యాపిస్తుంది. वायुमंडल द्वारा उन तक जाकर टच होगा, ఆ వాయుమండలం ద్వారా వాళ్ళ వరకు వెళ్ళి టచ్ అవుతుంది. तब उनको अनुभव होता है। అప్పుడు వాళ్ళకి అనుభవం జరుగుతుంది. ऐसे बच्चे ఇలాంటి పిల్లలు सदा उमंग उत्साह में रहते हैं, సదా ఉల్లాస ఉత్సాహాల్లో ఉంటారు. स्थिति उनका सदा हाईएस्ट लेवल में रहता है। స్థితి ఎప్పుడు వాళ్ళకి ఉన్నతంగా ఉంటుంది. उनको कभी माया से हार नहीं होगा, వాళ్ళకి ఎప్పుడు మాయ నుంచి ఓడిపోరు. और भी सेवा करने का उनको जोश आता रहता है। ఇంకా సేవ చేయాలని వాళ్ళకి జోష్ హుషారు వస్తూ ఉంటుంది. उनका स्थिति ऊपर नीचे नहीं होता है। వాళ్ళ యొక్క స్థితి పైకి కిందకి వెళ్ళదు. इसलिए चेक करो, అందువల్ల చెక్ చేయండి. सिर्फ ज्ञानी हो మీరు ఓన్లీ జ్ఞానులేనా, या లేకపోతే बाबा का मुरली का हर पॉइंट का अनुभवी मूर्ति हो। బాబా యొక్క మురళి యొక్క ప్రతి ఒక్క పార్టీ యొక్క అనుభవిలా, हर कर्म करते हुए अनुभव में आना। ప్రతి కర్మ చేస్తూ కూడా మీరు అనుభవంలోకి రండి. ज्ञान तो लौकिक वाले भी बहुत अच्छा सुनाते हैं, జ్ఞానం అయితే లౌకిక వాళ్ళు కూడా చాలా బాగా వినిపిస్తారు. लेकिन కానీ आप जो ज्ञान सुनाते हो మీరు ఏదైతే జ్ఞానాన్ని వినిపిస్తున్నారో उस स्थिति में स्थित होकर ज्ञान सुनाओ।
అది ఆ స్థితిలో ఉండి మీరు ఆ, జ్ఞానాన్ని వినిపించండి. भले उनको ज्ञान समझ में नहीं आएगा लेकिन अनुभव तो जरूर होगा। వాళ్ళకి జ్ఞానం అర్థం అవ్వకపోయినా అనుభవం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. खुद पहले अनुभव करो। స్వయంగా ముందు అనుభవం చెందండి. योग माना, యోగం అంటే, अनुभव माना, అనుభవం అంటే शक्ति स्वरूप। శక్తి స్వరూపం. जिस समय जो शक्ति का जरूरत है ఏ సమయంలో ఏ శక్తి యొక్క అనుభవం అవసరం ఉందో वो शक्ति आपके सामने आना चाहिए। ఆ శక్తి మీ దగ్గర ఎదురుగా రావాలి. जिस समय सहन शक्ति चाहिए तो सहन शक्ति ही आपके मन में आना चाहिए। ఏ సమయంలో అయితే మీకు సహన శక్తి కావాలో ఆ సమయంలో ఆ సహన శక్తి రావాలి మీకు. उस समय पावर टू फेस, सामना करने का शक्ति नहीं आना चाहिए। ఆ సమయంలో ఎదుర్కొనే శక్తి రావాల్సిన అవసరం లేదు. वो आपके कंट्रोल में आया, అది మీ కంట్రోల్లోకి వస్తే కనుక अनुभव हो रहा है, అనుభవం జరుగుతుంది. तो समझ लो आप अनुभवी मूर्ति हो। అప్పుడు అనుకోండి మీరు అనుభవి మూర్తులు అని. लौकिक माँ जानती है ना उस दिन बच्चों को क्या चाहिए। లౌకికంలో అమ్మకి తెలుసు కదా ఆ ఏ రోజు ఏ పిల్లలకి ఏం కావాలి అన్నది. तो माँ उस दिन वैसे ही पालना करके उनके हाथ में भोजन देकर बच्चे को भेजती है ना। అమ్మ ఆ రోజు అలాగే చేసి ఆ బాక్స్ సర్ది ఇస్తుంది కదా. ऐसे ही అలాగే अलौकिक और पारलौकिक पिता को भी मालूम है आज के दिन आपको क्या चाहिए। అలౌకిక మరియు పరలోక తండ్రికి తెలుసు కదా ఆ, आपको क्या चाहिए। మీకు ఏం కావాలి అన్నది. तो सुबह मन बुद्धि को परमात्मा के हाथ में देने से, सारा दिन देने से, కాబట్టి ఉదయం లేచిన వెంటనే బాబాకి मन बुद्धि देने से, మనస్సు బుద్ధి ఇవ్వటం వల్ల, साथ में सारा दिन देने से దాంతో పాటు మొత్తం రోజంతా కూడా ఇవ్వటం వల్ల आपको जो चाहिए वो बाबा देता रहेगा। మీకు ఏది కావాలో అది బాబా ఇస్తూ ఉంటారు. आपको पता चलता है बाबा दे रहा है, वो अनुभव होता रहेगा। ఇప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది బాబా ఇస్తున్నారు అని చెప్పి అనుభవం కూడా జరుగుతూ ఉంటుంది. जैसे जो बच्चा माँ के गोद में बीच में माँ क्या करती, भोजन खिलाती रहती है ना, कुछ टोली खिलाती रहती है। ఎలా అంటే ఆ అమ్మకి పిల్లవాడు అమ్మ ఒళ్ళో ఉన్నాడు అంటే మధ్య మధ్యలో అమ్మ ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటుంది కదా. पानी भी पिलाती रहती है, पी लो करके वो पिलाती है ना। మంచినీళ్ళు కూడా తాగిస్తుంది కదా, తాగు తాగు అని చెప్పి. ऐसे ही అలాగే बाबा भी हमको पालना करेगा। బాబా కూడా మనని పాలన చేస్తారు. अभी बच्चे पूछ रहे हैं ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, हम अनुभवी मूर्ति हैं, कैसे पता चलेगा, उनका सिम्टम्स क्या है। మేము అనుభవి మూర్తులము అన్నది మాకు ఎలా తెలుస్తుంది, దాని గుర్తులేంటి. पहला सिम्टम है మొదటి గుర్తు ఏంటంటే उनके स्थिति में निमित्त भाव रहेगा। వాళ్ళ स्थिति में निमित्त भाव रहेगा, వాళ్ళ స్థితిలో నిమిత్త భావం అన్నది ఉంటుంది. मानो उनका जो स्थिति बना है उसके लिए बाप दादा जिम्मेदार है, वो खुद जिम्मेदार नहीं रहता। వాళ్ళ స్థితి ఏదైతే ఉందో దానికి బాధ్యత బాప్ దాదాదే, వాళ్ళు కాదు స్వయంగా. एक है छोटा बच्चा खुद नहाकर खुद कपड़ा पहनना, एक है। ఒకటి చిన్న పిల్లవాడు స్వయంగా తనే స్నానం చేసి తనే బట్టలు వేసుకోవడం ఒకటి. दूसरा है माँ के गोद में जाना, माँ ही नहलाती है, माँ ही कपड़ा पहनाती है, ये तो सिर्फ निमित्त है, जो रेडी किया वो माँ ने किया ना। రెండవది ఏంటంటే అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మాయి స్నానం చేయించి అమ్మాయి రెడీ చేస్తుంది, అది ऐसे అతని నిమిత్తం అక్కడ. हाँ, ऐसे ही అలాగే उनका जो स्थिति बनता है उनको पक्का पता चलता है बाप दादा द्वारा ही ये स्थिति आया है। వాళ్ళు ఆ స్థితిలో ఉంటే వాళ్ళకి పక్కాగా తెలిసిపోతుంది బాప్ దాదా ద్వారానే ఈ స్థితి వచ్చింది అన్న విషయం. इस आत्मा ने क्या किया है, ఈ ఆత్మ ఏం చేసింది, सिर्फ साधन भगवान के हाथ में दिया है, बाकी स्थिति बनाने का जिम्मेदारी बाबा का है। ఓన్లీ సాధనం మాత్రమే బాబా చేతిలోకి ఇచ్చింది, మొత్తం మిగతా పని అంతా బాబాదే. उनके मन में कभी भी मैं और मेरापन नहीं आएगा। వాళ్ళ మనసులో ఎప్పుడు నాది నేను అన్నది రాదు. ये है स्थिति। ఇదే స్థితి. क्योंकि जो भी कर्म करना पहले स्थिति तो चैन रहना चाहिए ना। ఏం చెయ్యాలి అన్నా మొదట స్థితి సరిగా ఉండాలి కదా. दूसरा है नेक्स्ट वृत्ति, स्थिति में सेट होने के बाद क्या कर्म करना चाहिए। రెండవది వృత్తి, స్థితిలోకి సెట్ అయిన తర్వాత ఏ పని చెయ్యాలి. तो वृत्ति में सदा शुभ भाव रहेगा। కాబట్టి వృత్తిలో ఎప్పుడు శుభభావన ఉండాలి. शुभ भाव क्या है, శుభభావన అంటే ఏంటి, इस दुनिया में शुभ कब बनता है, ఈ ప్రపంచంలో శుభం ఎప్పుడు తయారవుతుంది, जिनको भगवान का शक्ति जाकर पहुंचता है तब वो साधन और आत्माओं को शुभ होता है। ఎవరి దగ్గర వరకు అయితే వెళ్ళి భగవంతుని యొక్క శక్తి వెళ్ళి చేరుతుందో వాళ్ళకి శుభం జరుగుతుంది.
और शुभ भी कैसा रहेगा? ఆ శుభం కూడా ఎలా ఉంటుంది? आत्मिक भाव में रहेगा, ఆత్మిక భావంలో ఉంటుంది. तन के भाव के आधार पर नहीं। తనువు యొక్క భావం ఆధారంగా కాదు. उनको प्रमोशन मिले, इंक्रीमेंट मिले, पैसा मिले, हेल्थ ठीक मिले, शरीर का कनेक्टेड नहीं। వాళ్ళకి ప్రమోషన్ దొరికిన, ఇంక్రిమెంట్ దొరికిన, ఇదంతా కూడా ఆ, इस इंटेंशन से नहीं। ఈ ఉద్దేశంతో కాదు. शरीर के कनेक्टेड नहीं, रूहानी कनेक्टेड। అదంతా శరీరంతో కనెక్ట్ అయింది కాదు, ఆత్మికతో కనెక్ట్ అయింది. जिनको भी हेल्प करते हैं, ఎవరికైతే హెల్ప్ చేస్తారో रूहानी भाव से करते हैं। అది ఆత్మిక భావంతో చేస్తారు. ऐसा नहीं कि मेरा चाचा है, मामा है, आंटी है, अंकल है, हमारे धर्म वाले हैं, ये अलौकिक परिवार वाले हैं, देह का स्मृति से नहीं। అయితే వీళ్ళు మా బాబయ్య, వీళ్ళు మా పెద్దనాన్న, వీళ్ళు మా పెద్దమ్మ, ఇలా అంటూ ఈ తను యొక్క స్థితితో చూడరు. ఆత్మిక స్థితితో వీళ్ళు మా ధర్మం వాళ్ళు, వీళ్ళకే చేస్తాము అని కాదు, అందరికీ చేస్తారు, ఆత్మిక స్వరూపంలో చేస్తారు. ऐसा भी नहीं है अलौकिक परिवार वाले हैं, बाबा इनको करके दे दो, इस भाव से भी नहीं। వీళ్ళు ఆత్మిక పరివారం వాళ్ళు, బాబా వీళ్ళకే చెయ్యండి అని ఆ స్థితిలో కూడా చెయ్యరు. लेकिन हर एक को आत्मा देखकर उस भाव से वो देने लगते हैं। ప్రతి ఒక్కరిని ఆత్మ అనే రూపంలో చూసి వీళ్ళు చేస్తూ ఉంటారు. जो भी देते हैं सदा निस्वार्थ भाव में देते हैं। ऐसा नहीं कि मैंने दे दिया वो ये देना चाहिए, वो स्वार्थ नहीं रहता है। ఏం చేసినా కూడా అది నిస్వార్థ రూపంలో చేస్తారు. అంటే నేను ఇది వీళ్ళకి ఇచ్చాను, వాళ్ళు నాకు మళ్ళీ ఇవ్వాలి అన్న దాంట్లో ఉండరు. नेक्स्ट तीसरा है, మూడవది ఏంటంటే वायुमंडल और संबंध संपर्क में जो भी एनर्जी उनके द्वारा फ्लो होता है, వాయుమండలంలోను మరియు సంబంధ సంపర్కాల్లోనూ ఏదైతే శక్తి వీళ్ళ ద్వారా ఫ్లో అవుతూ ఉంటుందో उस समय सदा वो निर्माण रहते हैं। వాళ్ళు ఆ సమయంలో ఎల్లప్పుడూ వాళ్ళు నిర్మాణ భావంలో ఉంటారు. अहंकार में नहीं रहते, मैंने किया, वो अहंकार नहीं आता है। అహంకారంలోకి వెళ్ళరు. నేనే చేశాను అని అహంకారంలోకి వెళ్ళరు. जो भी सेवा करने के बाद किसी से मान, मुख से हो, हाथ से हो, धन से हो, कोई एक्सपेक्टेशन नहीं करते हैं। ఏది చేసినా సరే వాళ్ళ దగ్గర నుంచి గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయరు. चौथा है, నాలుగవది, जब भी वो बातें करते हैं ना, ఎప్పుడు వాళ్ళు మాట్లాడినా సరే, भले मुख से నోటితో మాట్లాడినా, या मन से లేకపోతే మనస్సుతో మాట్లాడినా, या मोबाइल से లేకపోతే మొబైల్ తో మాట్లాడినా, या व्हाट्सएप से, లేకపోతే వాట్సాప్ తో మాట్లాడినా, उनका वाणी सदा निर्मल रहेगा। వాళ్ళ వాణి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటుంది. ये चारों जो सब्जेक्ट हैं, ఈ 4 సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయో उनके जिंदगी में వాళ్ళ జీవితంలో नेचुरल रूप में रहेगा। సహజ రూపంలోనే ఉంటాయి. उसके लिए एक्स्ट्रा कुछ करने का जरूरत नहीं है। దాని గురించి ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. फॉर एग्जाम्पल, ఉదాహరణకు, मैं स्त्री हूँ, स्त्री हूँ, स्त्री हूँ, आपको कुछ साधना करना है क्या, पुरुषार्थ करना है क्या? నేను స్త్రీని అని నేను సాధన పురుషార్థం చేయాల్సి వస్తుందా ఏంటి? मैं तेलंगाना में रहती हूँ, ये साधना करना है। నేను తెలంగాణలో ఉంటున్నాను అన్న సాధన ఏమైనా చెయ్యాలా? मुझे तेलुगु आता है, उसके लिए कुछ अटेंशन रखना पड़ता है क्या? నాకు తెలుగు వచ్చు, దాని గురించి అలా అటెన్షన్ పెట్టాల్సిన అవసరం అయినా ఉందా? हर कर्म में वो नेचुरली आ जाता है ना। ప్రతి కర్మలోనూ అది సహజంగానే వస్తుంది కదా. ऐसे అలాగే ये प्रैक्टिस करते करते ఇలా ప్రాక్టీస్ చేస్తూ ये 4 सब्जेक्ट ఈ 4 సబ్జెక్టుల్లోనూ सदा సదా हर कर्म में ప్రతి కర్మలోనూ नेचुरल नेचर में आ जाते हैं। సహజంగానే అది వస్తుంది. कोई कोई बच्चे कहते हैं, కొంతమంది పిల్లలు చెప్తారు, बाबा బాబా हमको गुस्सा करने को मन नहीं है, మాకు కోప్పడాలని మనసేమీ లేదు, इच्छा भी नहीं है, కోరిక కూడా లేదు, करना है करके मन में भी नहीं आता है। అలా చెయ్యాలి అని మనసులో కూడా రాదు. लेकिन क्या हो गया ना, लौकिक में नेचर बन गया है। కానీ లౌకికంలో అది ఒక నా నేచర్ అయిపోయింది. बाबा कहते गुस्से को तो नेचर बना दिया, ये नेचर नहीं बनाया क्या? బాబా అంటారు, కోపాన్నే మీరు నేచర్ కింద చేసుకున్నారు, దీన్ని చేసుకోలేరా అని చెప్పి. जो जरूरत नहीं है उसका नेचर बना दिया, जो जरूरत है उसका नेचर बनाने के लिए मुश्किल हो रहा है। ఏది అవసరం లేదో దాన్ని మీరు తీసుకున్నారు, ఏది అవసరం ఉందో అది మీరు తీసుకోవటం లేదు. बच्चे పిల్లలు सेवा तो बहुत अच्छा कर रहे हैं, సేవ అయితే చాలా బాగా చేస్తున్నారు, भाषण द्वारा भी लोगों को समझा रहे हैं,
ఉపన్యాసాలు ఇచ్చి కూడా అందరికీ అర్థం చేయిస్తున్నారు. लेकिन स्वयं में जितना फास्ट में परिवर्तन होना चाहिए वो नहीं हो रहा है। కానీ స్వయంలో ఎంత ఫాస్ట్ గా పరివర్తన చేయాలో అంత పరివర్తన అవ్వటం లేదు. अभी परिवर्तन कितना समय में होना चाहिए? ఇప్పుడు పరివర్తన ఎంత సమయంలో జరగాలి? 1 सेकंड। ఒక్క సెకండ్ లో జరగాలి. अब इस सेकंड में आप अलौकिक में हो, 1 सेकंड में टक करके अलौकिक में हो तो अलौकिक में परिवर्तन होना चाहिए। ఒక్క సెకండ్ లో మీరు లౌకికలో ఉన్నారు అంటే ఆ లౌకికతలోకి పరివర్తన జరగాలి. तो 1 सेकंड में वो अनुभूति स्टार्ट होना चाहिए। కాబట్టి ఒక్క సెకండ్ లో అనుభూతి జరగాలి. जीभ के ऊपर चाय रखते ट्विस्ट का अनुभव होगा ना, उतना फास्ट शांति का सुख का अनुभव होना चाहिए। నాలుక మీద టీ పెడితే వెంటనే టీ యొక్క అనుభవం జరుగుతుంది కదా, అలాగే ఒక్క సెకండ్ లో శాంతి సుఖం యొక్క అనుభవం జరగాలి. जैसे आप कितना भी बिजी हो, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే फोन आते ही तुरंत उसको पिक करके जिनसे आपने बात कर रहे हो उसके लिए अपने मन को चेंज करते हो ना उस रूप में। ఎందుకంటే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఫోన్ వస్తే గనక మీరు ఇప్పుడు చేసే పని ఆపి మీరు అటువైపు అటెన్షన్ పెడతారు కదా. फोन में जिसके साथ आप बात कर रहे हो उसके अनुसार अपने मन को स्वरूप को चेंज करते हो ना। ఫోన్ లో ఎవరితో మాట్లాడతారో దాని అనుసారంగా మీ అనుభవాన్ని పరివర్తన చెందుతుంది కదా. अनुभव ने अपने स्वरूप को चेंज करते हो। ఆ, మీ స్వరూపాన్ని మారుస్తారు కదా. वैसे क्या भोजन बना रहे हो, ఆ, ఎలా అంటే మీరు భోజనాన్ని తయారు చేస్తున్నారు. वहां कोई ईश्वर की ईश्वरी सेवा के प्रति वो बात कर रहा है, అక్కడ వాళ్ళు ఈశ్వరీయ సేవ పట్ల మాట్లాడుతున్నారు. वो कुछ क्वेश्चन पूछ रहे हैं, వాళ్ళ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. तुरंत उस स्वरूप पे आप चेंज हो जाते हो ना, बाबा के ज्ञान के साथ कनेक्ट हो जाते हो ना। మీరు వెంటనే ఆ స్వరూపంలోకి వెళ్తారు కదా, మీరు బాబాతో కనెక్ట్ అవుతారు కదా. ऐसा नहीं कि नहीं नहीं मैं भोजन बना रही हूँ 2 घंटे के बाद फोन कीजिएगा, ऐसे तो नहीं कहना चाहिए। అలా కాదు, నేను ఇప్పుడు భోజనం వండుతున్నాను 2 గంటల తర్వాత ఫోన్ చేయండి అని అనరు కదా. हाँ, ऐसे అలాగే 1 सेकंड में उस स्थिति में सेट होना चाहिए। ఒక్క సెకండ్ లో మీరు ఆ స్థితిలోని సెట్ అవ్వాలి. समझ लो आपके मन में व्यर्थ चल रहा है, ఇలా అనుకోండి, మీ మనసులో వ్యర్థం నడుస్తుంది. तो 1 सेकंड में निर्विकल्प, అయితే మీరు ఒక్క సెకండ్ లో నిర్వికల్పంగా, कोई भी कल्पना नहीं, ఏ కల్పన ఉండకూడదు, कोई भी संकल्प नहीं, ఏ సంకల్పము ఉండకూడదు, सबसे डिटैच। అన్నిటి నుంచి డిటాచ్ అవ్వాలి. जैसे स्कूल में टीचर नहीं है, क्लासरूम में टीचर नहीं है तो बच्चे क्या करते हैं, ఎలా అంటే క్లాస్ రూమ్ లో టీచర్ లేకపోతే పిల్లలు ఎలా ఉంటారు? आपस में बात करते हैं ना। వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. टीचर एंट्री होते सबका मुख बंद हो जाएगा। టీచర్ ఎంటర్ అవుతూనే, టీచర్ లోపల క్లాస్ లో వస్తూనే పిల్లలందరూ డోర్ మూసేస్తారు. ऐसे ही అలాగే 1 सेकंड में अपने संकल्पों को फुल स्टॉप लगा सकते हो क्या? ఒక్క సెకండ్ లో మీ సంకల్పాలకి ఫుల్ స్టాప్ పెట్టగలరా? 1 मिनट भी नहीं, ఒక్క నిమిషం కూడా కాదు, 1 सेकंड में ఒక్క సెకండ్ లో जहां भी बैठे रहो। మీరు ఎక్కడున్నా सరే, ऐसा नहीं व्हाइट ड्रेस पहना है, बैडज पहना है, रेड लाइट पहना है उसके बाद होगा, ऐसा नहीं। అలా అని కాదు, వైట్ డ్రెస్ వేసుకున్నాము, రెడ్ లైట్ పెట్టుకున్నాము అలా అని కాదు. 1 सेकंड में जैसे चाहिए, ఒక్క సెకండ్ లో ఎలా కావాలో, जैसे बाबा चाहता है, ఎలా బాబా కోరుకుంటున్నారో ऐसे खुद में परिवर्तन होना चाहिए। అలా స్వయంలో పరివర్తన జరగాలి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి, व्यर्थ संकल्प समाप्त हो रहा है, వ్యర్థ సంకల్పాలు సమాప్తం అవుతున్నాయా? उतना पावरफुल स्थिति है। అంత పవర్ఫుల్ స్థితి ఉందా మీది? उसके साथ साथ దాంతో పాటు ऐसे साधना करते करते ఇలా సాధన చేస్తూ చేస్తూ अपने खाता को चेक करो। మీ ఖాతాని చెక్ చేసుకోండి. एक है पुरुषार्थ का खाता, ఒకటి పురుషార్థం యొక్క ఖాతా, दूसरा है आशीर्वाद का खाता, రెండవది ఆశీర్వాదాల ఖాతా, तीसरा है पुण्य का खाता। మూడవది పుణ్యం యొక్క ఖాతా. ऐसे खाता जमा होना है, ఎలా అయితే ఖాతా జమ అవ్వాలో, फास्ट में जमा होना है तो ఫాస్ట్ గా జమ అవ్వాలి అంటే కనుక वायुमंडल को पावरफुल योग द्वारा परिवर्तन करना है। వాయుమండలాన్ని పవర్ఫుల్ యోగం ద్వారా పరివర్తన చేయాలి. देखो, एक आप कुछ भोजन बना रहे हो, మీరు భోజనాన్ని తయారు చేస్తున్నారు, भोजन तो अपने रसोई में बना रहे हो, భోజనాన్ని మీ వంటిట్లో తయారు చేస్తున్నారు. आपके घर के बाजू में 4 घर के उस घर तक आप जो भोजन बना रहे हो वो स्मेल आना चाहिए, तो क्या करना पड़ेगा? అయితే మీరు భోజనం తయారు చేస్తున్నప్పుడు మీ 4 ఇళ్ల పక్కన వాళ్ళకి కూడా ఈ భోజనం యొక్క వాసన రావాలంటే ఏం చేయాలి? उतना क्वांटिटी में बनाना पड़ेगा ना।
అంత క్వాంటిటీలో తయారు చేయాలి కదా. तो उसका जो स्मेल है वायु में जाकर 4 घर के उस तरफ जाकर उनके नाक में आकर उनको अनुभव होना चाहिए। అయితే ఇంత ఇక్కడి నుంచి ఇక్కడ ఆ స్మెల్ ఇక్కడి నుంచి వెళ్ళి 4 ఇళ్ల పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళ ముక్కులోకి వెళ్ళి వాళ్ళకి అనుభవం జరగాలి. तो उतना वॉल्यूम में बनाना पड़ेगा। కాబట్టి అంత పెద్ద క్వాంటిటీలో ఎక్కువ మొత్తంలో మీరు తయారు చేయాల్సి ఉంటుంది. और आपके योग द्वारा అయితే మీరు మీ యోగం ద్వారా विश्व की सभी आत्माओं को सभी चीजों तक कोई एनर्जी जाकर पहुंचना चाहिए। విశ్వం యొక్క అన్ని వస్తువులకి అందరికీ కూడా ఇది వెళ్ళి వెళ్ళాలి. और जाकर पहुंचना चाहिए, उनको अनुभव होना चाहिए। వాళ్ళ దగ్గర వరకు వెళ్ళాలి, వాళ్ళకి అనుభవం జరగాలి. तो एवरी सेकेंड वो जो स्टेज है ना बहुत फास्ट में आगे बढ़ना चाहिए। ఆ తర్వాత ప్రతి సెకండ్ వాళ్ళ స్టేజ్ చాలా ఫాస్ట్ గా పెరుగుతూ ఉండాలి. तो नेक्स्ट ये मिलन कंप्लीट होने तक, ये सीजन कंप्लीट होने तक అయితే నెక్స్ట్ ఈ సీజన్ కంప్లీట్ అయ్యే వరకు कुछ ना कुछ स्पेशल जलवा करके दिखाना। ఏదో ఒకటి మీరు సాహసం, स्पेशल कुछ सेवा जलवा करके दिखाना। కొంచెం ఏదన్నా స్పెషల్ గా మీరు చేసి చూపించాలి. हाँ, इसके लिए निमित्त बनना। దీని గురించి మీరు నిమిత్తంగా తయారవ్వండి. समय के अनुसार సమయం అనుసారంగా साधारण पुरुषार्थ काम पर नहीं होगा। సాధారణ సమయం అనుసారంగా సాధారణ పురుషార్థం సరిపోదు. तीव्र पुरुषार्थ में अभी रहना पड़ेगा। తీవ్ర పురుషార్థంతో ఇప్పుడు ఉండాల్సి ఉంటుంది. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. 1 सेकेंड में उस स्थिति में स्थित हो सकते हो? ఒక్క సెకండ్ లో మీరు ఆ స్థితిలో అవ్వగలరా? उतना अनुभव है? అంత అనుభవం ఉందా? उतना फास्ट ब्रेक लगा सकते हो? అంత ఫాస్ట్ గా మీరు ఫాస్ట్ బ్రేక్ ఆపగలరా? उस स्थिति में लंबे समय तक रह सकते हो? ఆ స్థితిలో మీరు ఎక్కువ సమయం ఉండగలరా? चेक करो చెక్ చేసుకోండి और चेंज करो। మరియు పరివర్తన చెందండి. चेंज हो सकते हैं करके हाथ नहीं उठाना, మార్పు చెందుతాము అని చేతులెత్తడం కాదు, लेकिन अनुभव होना चाहिए। अनुभव द्वारा खुद चेक करो। కానీ అనుభవం జరగాలి. అనుభవం ద్వారా మీరు స్వయాన్ని చెక్ చేసుకోవాలి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.